హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే, వారాహి అమ్మ నవరాత్రులు 2024లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనే విషయం అనేది తెలుసుకుందాము. అలాగే అమ్మవారికి మనము నవరాత్రుల్లో పూజ చేస్తే కలిగే ఫలితాలేమిటి? మరి అమ్మవారిని ఎందుకు పూజించాలి? అలాగే అమ్మవారి ఈ పూజల వెనక ఉన్న కథ ఏమిటి? అనే విషయం అనేది కూడా తెలుసుకుందామండి. ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్త నవరాత్రులు అని అంటారు కదండి. మరి 4 ముఖ్యమైన నవరాత్రుల్లో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి కూడా ఒకటి. వారాహి అమ్మవారు అంటే భూదేవితో సమానం అని అంటుంటారు. మరి హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి వాటిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. స్వామివారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుందని, అందువలన ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదండి, మరి సర్వ సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి. అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధ్రువ అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరాహస్వామిలాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది, భూతగాథలను నివారిస్తుంది లేదా పరిష్కరిస్తుంది. వారాహి అమ్మవారు స్వరూపాన్ని గమనిస్తే వరాహముఖంతో అష్టభుజాలతో శంఖచక్ర హల అంటే నాగలి, ముసల అంటే రోకలి, పాశ అంకుశ వరద అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది. ఇది మహావారాహి, బృహద్వారాహి యొక్క స్వరూపం. ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాత వారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటూ ఉంటుంది. అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడ హలము అంటే నాగలి, ముసలము అంటే రోకలి ధరించి కనిపిస్తూ ఉంటుంది. మీరు గమనించారా ఎప్పుడైనా? నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే రోకల్ని ధాన్యం దంచడానికి మనము వాడుతుంటాం కదండి. దీన్ని బట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వరాహి మాత. అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమని అన్నారు. నిజానికి రైతు గో ఆధారిత వ్యవసాయము ద్వారా భూమిని శుద్ధి చేసి సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహి ఉపాసనే అవుతుంది. ఎందుకంటే వారాహి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు భూమాత అని ఇందాకే అనుకున్నాం కదా. మరి ఆషాఢ నవరాత్రి ప్రతిరోజు సప్తమాతృక దేవతలను మరియు అష్టమాతృక దేవతలను పూజించడము, 8వ రోజు వారాహి అమ్మవారిని పూజించడం వల్ల సంపన్నమైన జీవితము లభిస్తుంది. అమ్మవారికి పూజ చేయాలి అనుకుంటే వారాహి నవరాత్రుల్లో రోజు ఉదయం స్నానం చేయాలి. రోజు ఉదయం మరియు సాయంత్రము సాధారణ పూజ చేయాలి. సంక్లిష్టమైన ఆచారాలు మరియు పూజలు అంత అవసరం లేదు. వీలైతే పేదలకు మరియు ఆకలితో ఉన్నవారికి ఆహారము అందించాలి. జంతువులకు ఆహారం ఇవ్వడం వల్ల పుణ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక భక్తుడు ఎరుపు రంగు వస్త్రం మీద కూర్చొని మాతృదేవతకు పూజ మరియు ఆరాధన అనేది చేయాలి. అంటే ఎరుపు రంగు వస్త్రం అమ్మవారికి ఇష్టం కాబట్టి ఎరుపు రంగు వస్త్రం అనేది పరుచుకొని కూర్చొని అమ్మవారికి పూజ అనేది చేస్తుండాలి. సిద్ధి మరియు మోక్షాన్ని పొందాలనుకునేవారు కుష లేదా దుర్వ గడ్డితో చేసిన ఆసనంపై కూర్చోవాలి. కుష అనే దర్భ మరియు దుర్వ దర్భ అనేది ఏమిటి అనేది నేను ఒక వీడియో అనేది చేశాను. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఆ వీడియో చూసేయండి. దర్భ గురించి కూడా మీరు కొన్ని విషయాలు అనేది తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో తప్పకుండా చూడండి. ఇక బంగారం, వెండి మరియు ఇత్తడితో చేసిన దీపాన్ని పూజలు మరియు ప్రార్థనలకు ఉపయోగించాలి. ఆవు నెయ్యితో దీపం అనేది వెలిగించాలి. అలాగే అమ్మవారికి ఎరుపు రంగు ఇష్టమని అనుకున్నాం కాబట్టి మందార పూలతో పూజ అనేది చేయాలి. ఎర్రచందనం లేదా రుద్రాక్ష పూసలు ఉన్న మాలను ఉపయోగించి ప్రార్థన మరియు మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అమ్మవారికి పూజ అనేది చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి పేదలకు మనము దానం చేస్తే మనకి విశేష పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. గుప్త నవరాత్రులు పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా మనం తెలుసుకుందామండి. శక్తి ఉపాసన లేదా మాతృదేవత యొక్క ఆరాధన కాలంలో ఇంటికి ధాన్యాలు మరియు సంపద సక్రమంగా ప్రవహించడంలో సహాయపడుతుంది. రాజకీయాలు మరియు అధికారము ఆసక్తి ఉన్నవారికి కోరికలు నెరవేరుతాయి. మాతృదేవత ఆశీస్సులు పొందడానికి మరియు జీవితంలో ఐశ్వర్యం కోసము దీనిని నిర్వహిస్తూ ఉంటారు. అనారోగ్యాన్ని అధిగమించడానికి మరియు దురదృష్టాన్ని మార్చడానికి ప్రార్థనలు కూడా ఈ కాలంలో నిర్వహిస్తే చాలా మంచిదండి. అంటే వారాహి అమ్మవారి ప్రార్థన అనేది చేయడము అంటే ఇంట్లో అమ్మవారి పూజలు చేస్తూ అలాగే మంత్ర సాధన చేయడము, అలాగే అమ్మవారి ప్రార్థనలు అంటే అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు అవి మనం వింటుండడం కూడా చేస్తుంటే ఈ రోజుల్లో మనకి చాలా మంచి అనేది జరుగుతుంది.
ఇక ఆషాఢ గుప్త నవరాత్రుల కథ అనేది తెలుసుకుందాము. ఋష్యశృంగి ఒకప్పుడు ఒక పీపల్ చెట్టు కింద భక్తులకు సలహాలు ఇస్తూ ఉండేవాడు. గుంపులో నుండి ఒక మహిళ లేచి తన భర్త చెడు కార్యకలాపాల కారణంగా మాత దుర్గా ఆశీర్వాదం పొందలేకపోయానని ఋషికి చెప్పింది. ఆమె భర్త అన్ని రకాల అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు మరియు వాటిలో పాల్గొనమని ఆమెను బలవంతం చేస్తున్నాడు. ఈ కారణంగా స్త్రీ ఎలాంటి వ్రతం, పూజ లేదా కర్మలను నిర్వహించలేకపోయింది. అందుకనే ఆమె దుర్గాదేవి పాదాలను ఆశ్రయించాలని అనుకుంది. కానీ తన భర్త కార్యకలాపాల కారణంగా ఆమె చేయలేకపోయింది. మాత దుర్గా ఆశీర్వాదం పొందడంలో తనకు సహాయం చేయమని ఆమె ఋషి శృంగిని కోరింది. చైత్రమాసంలో వచ్చే నవరాత్రులు మరియు శరదృతువులో వచ్చే నవరాత్రుల గురించి అందరికీ తెలుసునని ఋషి శృంగి ఆ స్త్రీకి చెప్పాడు. కానీ ఒక సంవత్సరంలో 2 రహస్య నవరాత్రులు కాకుండా మాతృదేవత యొక్క 10 మహావిద్యలను అంటే దశమహావిద్యల రూపాలని ఆవాహన అనేది చేస్తారు అని ఆ స్త్రీకి గుప్త నవరాత్రుల విషయం గురించి చెప్పి ఆ పూజ చేసుకోమని ఆమెకి చెప్తాడు. ఆ స్త్రీ ఋషశృంగి మహర్షిని గుప్త నవరాత్రులకు నేను పూజ చేసుకుంటాను అని చెప్పి ఆశీర్వదించమని కోరుతుంది. స్త్రీ గుప్త నవరాత్రుల్లో తీవ్రమైన తపస్సు చేసింది మరియు దాని కారణంగా స్త్రీ శాంతి మరియు శ్రేయస్సును సాధించింది. ఆమె భర్త తన వికృత జీవితాన్ని విడిచిపెట్టి బాధ్యతాయుతమైన కుటుంబ వ్యక్తిగా మారాడు మరియు గుప్త నవరాత్రుల సమయంలో మాతా దుర్గా ఆరాధన ఆశీర్వాదం కారణంగా ఇదంతా జరిగిందని, అప్పటి నుంచి గుప్త నవరాత్రులు అనేవి చేస్తుంటారని నమ్మకం అనేది జరిగిందండి. గుప్త నవరాత్రుల్లో సాధన మరియు పూజలు చేస్తే వ్యక్తి కొన్ని నియమాలు అనేవి పాటించాలి. గుప్త నవరాత్రుల్లో పూజ మరియు వ్రతం చేసే భక్తుడు తోలుతో చేసిన వస్తువులను ధరించకూడదు, ఉపయోగించకూడదు. అంటే పులితోలుతో చేసిన వస్త్రం అనేది పరుచుకొని కొంతమంది కూర్చుంటుంటారు కదా, అలాంటివి అనేవి చేయకూడదు అనమాట. అలాంటివి కూడా ధరించకూడదు అనమాట. అంటే జంతువులకు సంబంధించిన తోలు అనేవి, తోలు చెప్పులు కూడా అలాంటివి వేసుకోకూడదు. క్రోధము, అసూయ, మోహము మరియు కోరికలను పూర్తిగా మానుకోవాలి. ఆ సమయంలో కుటుంబ సభ్యులు జుట్టు కత్తిరించకుండా ఉంటే మంచిదని ఇచ్చారు. అంటే మగవారు కూడా అంటే క్షౌరం అనేది చేయించుకుంటారు కదా, ఆ నవరాత్రుల్లో చేయించుకోకూడదు అనమాట. కాల వ్యవధిలో నలుపు రంగు దుస్తులు కూడా ధరించకూడదు. అలాగే పగటిపూట నిద్రించకూడదు. అంటే పూజ అమ్మవారికి నవరాత్రులు చేస్తే పగటిపూట నిద్రపోకూడదు. చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు మరియు తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు ఈ వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరించకూడదని చెప్పారండి. ఈ కాలంలో యువతలు పూజలు చేయడము మహా పుణ్యఫలాన్ని ఇస్తుందని, అంటే మంచి భర్త దొరుకుతాడని కూడా నమ్మకం. కాబట్టి వారాహి అమ్మవారికి పూజలు చేసుకుంటే చాలా మంచిగా జరుగుతుంది. వారాహి అమ్మవారు అంటే భూమాత, అలాగే దుర్గాదేవి స్వరూపం అని కూడా మనం అనుకుంటాం. కాబట్టి దుర్గాదేవికి నవరాత్రుల్లో ఎన్ని నవరాత్రులు అనేవి అంటే నవరాత్రుల్లో ఏ రూపాల్లో పూజలు అనేవి చేస్తారో ఇలాగే వారాహి అమ్మవారికి కూడా పూజలు అనేవి చేస్తూ ఉంటారు. దుర్గా సప్తశ్లోకి రోజంతా చదవడం కూడా మనకి మేలు అనేది జరుగుతుంది. అలాగే వారాహి అమ్మవారి అష్టోత్తర శతనామాలు ఇంకా స్తోత్రాలు అలా చదువుకుంటూ ఉంటే మనకి మనశ్శాంతి అనేది లభిస్తుంది. కాబట్టి వారాహి అమ్మవారికి పూజలు చేసుకుంటే చాలా మంచిదండి. భూతగదాలు, ఏమైనా కోర్టు వ్యవహారాలు ఉంటే అవన్నీ మీకు తొలగాలి అనుకుంటే వారాహి అమ్మవారికి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో ఆ ఫోటో ఉంటే కూడా మనకి చాలా మంచిది. మరి వారాహి అమ్మ నవరాత్రులు 2024లో జూలై 6 నుండి మొదలు 15 వరకు ఉన్నాయండి. వారాహి అమ్మవారి గురించి మనము తెలుసుకున్నాం కదండి. క్లుప్తంగా అయితే నేను చెప్పాను. అంతకుముందు కూడా నేను వారాహి అమ్మవారి గురించి కొన్ని విషయాలు అనేవి చెప్పాను. కావాలంటే ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. అంటే కొన్ని స్తోత్రాలు అనేవి నేను షార్ట్స్ రూపంలో కూడా పెట్టాను. ఆ స్తోత్రాలు మీరు ఈజీగా చదువుకోవచ్చండి. చిన్నగానే ఉంటాయి. మీరు రోజు చదువుతూ ఉంటే మీకు నోటికి అంటే కంఠపాఠంగా వస్తూ ఉంటాయి. కాబట్టి అవి చదువుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను వీడియోస్ పెట్టగానే మీ దాకా అందుతాయి నోటిఫికేషన్స్. మీకు ఇష్టమైతే లైక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో నేను ముందుంటాను.